తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రేగిన దుమారం చల్లారక ముందే సోషల్ మీడియా వేదికగా మరో కొత్త వివాదం రాజుకుంది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ లడ్డు ప్రసాదం పేరుతో ఐస్ క్రీమ్ ను విక్రయిస్తుందంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ఈ అంశంపై ప్రస్తుతం ఏపీలో అధికార అలాగే విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు, నేడు లడ్డు ప్రసాదం పేరుతో వ్యాపారాలు అంటూ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. హెరిటేజ్ సంస్థ హిందువుల మనోభావాలతో ఆడుకుంటుందని, పవిత్రమైన లడ్డు ప్రసాదం పేరుతో తమ వ్యాపార ఉత్పత్తులను వాడుకోవడం ద్వారా తిరుమల ప్రసాదాన్ని అవమానపరుస్తుందంటూ వారు ఆరోపించారు.